తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానాన్ని కలుగుగాక. ఆమేన్. మీకా 7వ అధ్యాయము 18వ వచనం చూడండి. తన సమస్తములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించే దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపుటి యందు సంతోషించేవాడు కనుక నిరంతరము కోపముంచడు. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధం 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 అంత పరిశుద్ధం మంత్రవంట పరిశుద్ధంటవా దేవానికి స్తోత్రము అయినా దేవానికి స్తోత్రము తండ్రి. పరిశుద్ధాత్మ ఇక్కడే సంతరిస్తున్నాం ప్రభా, ఇక్కడే సంతరిస్తున్నాం. మా మధ్యలోనే ఉన్నాము తండ్రి. మాట్లాడుచున్నది మీరే కానీ నేను కాదు ప్రభా. నీ నోచు మాటలు తండ్రి, నీ నోచు మాటలు ప్రతి ఒక్కరు జ్ఞానము నీకు అంగీకారముగా ఉండేలా చేయమని, ప్రతి బిడ్డతో నువ్వే మాట్లాడమని తనలోష్యాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ దేవా నీకే వందనాలు తండ్రి. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, దేవాది దేవుడు సర్వాధికారుడు సృష్టికర్త సర్వోన్నత దేవుడు అయిన వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. వాక్యము రెండంచులు గల ఖడ్గము, కీడులోంచి మురుగులోంచి బయటకు లాగేస్తుంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. వాక్యము రెండంచులు గల ఖడ్గము, కీడులోంచి మురుగులోంచి బయటకు లాగేస్తుంది. అలాంటి వాక్యము మనం ఎంతవరకు చదువుతున్నాం, ఎంతవరకు ధ్యానిస్తున్నాం, ఎంతవరకు స్తుతిస్తున్నాం, ఎంతవరకు ఆరాధిస్తున్నాం, ఎంతవరకు కన్నీటితో ప్రార్థన చేస్తున్నాం, ఎంతవరకు కన్నీటితో కూర్చోడుతున్నాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత విశ్వాసాన్ని కృపణ తీసుకొచ్చాడు. విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడై ఉండట అసాధ్యము. ఆయన ఉన్నాడు ఫలము దయచేయవాడు నమ్మనప్పుడే కార్యం జరుగుతుంది, లేకపోతే కార్యం జరగదు. అక్కడ వాక్యము మన పాదములకు దీపమైనది, అది వెలుగే ప్రకాశిస్తుంది. ఆ వెలుగులో మనము ఎంతవరకు నడవగలుగుతున్నాం, ఎంతవరకు జీవించగలుగుతున్నాం. వాక్యమని వెలుగులో నడవాలి. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యము దేవుడై ఉంటాడు. ఆయన శరీరకారుడై మన మధ్యలో ఉంటాడు. ఇద్దరు ముగ్గురు ఉన్న దగ్గర నేను ఉంటానని సెలచిన దేవుడైన. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు? తన సమస్తములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమణ విషయమై వారిని క్షమించే దేవుడమైనా. ఎందుకంటే మనం చేసిన పాపాలన్నీ కూడా దేవుడు క్షమిస్తున్నాడు. ఏ దేవుడు క్షమించడు. మనం చేసిన పాపాలు ఏ దేవుడు క్షమించడు. ఎందుకంటే జీవముగల దేవుడు ఈయనే మన పాపాలు కడిగే దేవుడు, మనల్ని పరలోక రాజ్యాన్ని తీసుకువెళ్ళే దేవుడు ఆయన. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. మనం చేసిన ఏ పాపమైనా మన దేవుడిని క్షమించమని అడిగినప్పుడు దేవుడు తప్పకుండా కార్యం జరిగిస్తాడు అక్కడ. అందుకే మనం క్షమించమని అడగాలి దేవుడిని. ఎందుకంటే మన పాపాలు ఒప్పుకోవాలి. ఈ లోకంలో బ్రతికినంత వరకు కూడా మన పాపాలు ఒప్పుకున్న రోజునే పరలోక రాజ్యంలో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదే మీకు చెప్తున్నాను. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే మన పాపాలు ఒప్పుకోమని చెప్తున్నాడు ఇక్కడ. ఈ మేకా గ్రంథంలోనే చెప్తున్నాడు ఇక్కడ. ఏమొచ్చున్నాడు ఇక్కడ? తన సమస్తములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమణ విషయమై వారిని క్షమించే దేవుడమైనా నీతో సముడైన దేవుడు ఉన్నాడా? ఎవడూ లేడు. ఈడే తప్ప ఏ దేవుడు లేడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. నెబుకద్నెజరు బెల్షచ్చర్ని దేవుడు ఎంతో ఆశీర్వదించాడు, దీవించాడు. అప్పుడు దీవించిన తర్వాత భక్తులందరికీ దర్శనాలు చూపించాడు దేవుడు. ఆ రాజు గురించి ఏమైనా చూపించాడు? పెద్ద మర్రి చెట్టు ఉన్నది,
ఆ మర్రి చెట్టు కింద జంతువులు ఉన్నాయి, మర్రి చెట్టు నిండా పశువులు ఉన్నాయి, వాటి నిండా ఆహారం ఉన్నది. కానీ దేవుడు ఆ చెట్టును నరికేస్తాడు. అది దేవుడు దర్శనం చూపడలేడు సేవకులకి. వాళ్ళు వచ్చి చెప్పారు ఇలా ఉన్నది అని చెప్పి. అప్పుడు దానియేలు, ఆయనే దేవుని దర్శనాలు చూసేవాడు ప్రవక్త, తన ఆస్థానములో సైన్యాధిపతుడిగా ఉంచుకున్నాడు దానియేలు. షడ్రకు మేషకు అబేద్నెగో. అప్పుడు ఆ దానియేలుని కబురు పెట్టాడు, ఈ దర్శన భావం ఏమిటో అని చెప్పమని. అప్పుడు ఆయన చెప్తున్నాడు, అయ్యా దేవుడు మిమ్మల్ని ఎంతో ఆశీర్వదించాడు, దీవించాడు, మీకు అన్నీ ఇచ్చాడు, ఏది కావాలంటే అన్నీ ఇచ్చాడు. కానీ మీరు మాత్రం దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించారు. లేని వాళ్ళని చూడకుండా ఉన్న వాళ్ళతో గొప్పల కోసం పోయారు. అందువలన నరికేశాడు కదా దేవుడు, చెట్టుని నరికేశాడు కదా, మిమ్మల్ని ఈ భూమి మీద నుంచి అడవులకు తోసివేసి మానవ మనసు తీసివేసి పశువు మనసు పెడుతున్నాడు దేవుడు నీకు. పశువు మనసు 7 సంవత్సరాలు అడవిలో సంచరిస్తావు నువ్వు. ఆ తర్వాత నువ్వు పశ్చాత్తాపడితే మళ్ళీ నీ రాజ్యం నీకు వస్తుంది. నీ కొడుకు నెమ్మదిగా జరిగి ఈ రాజ్యాన్ని చేశారని చెప్పాడు. చూసారా, మనం తప్పులు చేస్తే దేవుడు శిక్ష వేసేస్తూ ఉంటాడు. ఆ శిక్షను ఎలా తప్పించుకోగలమో ఆలోచించుకోవాలి. తన కొడుకు రాజ్యం వచ్చేటప్పటికి ఓ గంతులు వేస్తే నా రాజ్యం నాకు వచ్చేసింది అని గంతులు వేసి సంతోషంగా ఉన్నాడు. అక్కడ ఆనందపడిపోతూ బలిపీఠం దగ్గరున్న గంతులు వేస్తూ, ఎందుకంటే దేవుడిని స్తుతించలేదు. బలిపీఠం మీద పాత్రలు అసలు అవి ముట్టుకోవడానికే భయం, అసలు బలిపీఠం ఎక్కడానికే భయం. అలాంటిది ఆ బలిపీఠం మీద పాత్రలు తీసి అందులో ద్రాక్షారసము పోసి తన భక్తులకి ఉపభక్తులకి ఇచ్చి, కర్ర విగ్రహాలకి రాజ్య విగ్రహాలు ఉలకలేనివి పలుకలేని వాటిని స్తుతించు అది తాకుతూ గణపరుస్తూ గొంతులు వేస్తున్నాడు నెబుకద్నెజర్. మరి మనం కూడా గొంతులు వేస్తున్నామేమో. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, ప్రతిదానికి గొంతులు వేయకూడదు. ఎందుకంటే మన జీవితాన్ని సరిచేసేవాడు దేవుడు ఒక్కడే, ఆయన తప్ప ఎవరు లేరు. అందువల్ల గొంతులు వేస్తున్నప్పుడు పాపం ద్రాక్షరసం పోసి తాగినా దేవుడు ఊరుకున్నాడు. పోనీలేం తెలియకే చేస్తున్నాడేమో తప్పని. కానీ కర్ర విగ్రహాలు రాత్రి విగ్రహాలకి వాటిని స్తుతిస్తూ గణపరుస్తున్నాడు. ఇంకా దేవుడు తట్టుకోలేక ఒక కరిచేయి వచ్చి మెనేమని టేకల్ ఫర్సన్ రాసాడు గోడ మీద. దేవుడు అతని కీళ్ళు కాళ్ళు అన్నీ కూడా ఒసిరిపోయాయి, నడుము సడలిపోయింది, చెతికిలి పడిపోయాడు. ఆ రాత రాసేటప్పుడు రక్తంతో రాశాడు, మామూలుగా కాదు. ఎప్పుడైతే చెతికిలి పడిపోయాడో అప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. యవనస్తుడు నెబుకద్నెజరు అలాంటి వాటిని కూలగొట్టేశాడు దేవుడు అక్కడ మననంతటి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, మనం జాగ్రత్తగా వ్యవహరించాలి. ఏది చేసినా, ఏ తప్పు అయినా, ఏ పాపమైనా, ఏదైనా సరి చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోవాలక్కడ. అప్పుడు అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. అప్పుడు దానియేలు పిలిపించింది తల్లి. అప్పుడు దానియేలు అంటున్నాడు, సగం రాజ్యం నీకేం చేస్తాడు, నన్ను ఎలాగైనా బాగు చేసి బయట తీయన్నాడు. అది నా వల్ల కాదు, అది దేవుడి వల్లే అవుతుంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, నాకు అర్ధరాజ్యం అక్కర్లేదు, నేను వేదిక పిలిచావు అది నేను చెప్తాను. మనీ మెనీ టేకుల్స్ అంటే దేవాది దేవుడు నిన్ను త్రాసులో తోచగా నువ్వు తక్కువగా తిరిగిపడ్డావు. తిరిగిపడ్డాడు కదా, ఇంకా త్రాసులో తిరిగిపడ్డానికి కూడా ఏమీ లేదు అక్కడ. టేకులు అనగా నీ రాజ్యాన్ని ఇంకొకరికి ఇచ్చేసానన్నాడు. ఆ రాత్రికే నెబుకద్నెజర్ చంపేశాడు. చంపేసి ఆ రాజ్యాన్ని ఇంకొకరికి ఇచ్చేశాడు. చూసారా, తండ్రిని అడుగులో తోసేశాడు, కుమారుని చంపేశాడు. పాపము పరిపక్వమైనప్పుడు మరణము తరచము, ఆజ్ఞ ప్రసక్తి లేదు అక్కడ. అదే మాట్లాడుతున్నాడు దేవుడు ఇక్కడ. ఏమొచ్చినాడు ఇక్కడ,
దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమల విషయమై వారు క్షమించే దేవుడువైన నీతో సముడైన దేవుడు ఉన్నాడా? నీకన్నా ఎవరూ లేరు. ఆయనే క్షమించే దేవుడు. పాపాన్ని క్షమించి పరలోక రాజ్యానికి తీసుకెళ్లే దేవుడు ఈయనే. ఆయన కన్నా సముడైన దేవుడు లేడు. అందుకంటున్నాడు ఇక్కడ, ఆయన కనికరము చూపుటి ఎందు, ఎందుకంటే జాలి చూపించే దేవుడు మన దేవుడు. సంతోషించేవాడు కనుక నిరంతరము కోపం వచ్చాడు. అది కోపం ఎప్పుడు రాదు ఆయనకి. మనం ఎక్కువ తప్పు చేస్తేనే కోపం వస్తుంది. ఆయన మరలా మన ఎందు జాలిపడడం, మన ఎందు జాలిపడే దేవుడు ఆయన. నువ్వు కన్నీరు కార్చి ఏడ్చావంటే ఆయన జాలిపడతాడు. దిరుడు నాకు కావాలి కానీ నీ పరులను అలా ఉందంటున్నాడు దేవుడికి. ఎంతవరకు దేవుని ఎందు మన విశ్వాసం కలిగి ఉంచుతాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు దేవుడు మన దోషములను అణిచివేయను. మన దోషములను అణిచివేయను. దెబ్బ కొట్టే పిలుస్తాడు. నేను దేవుడు దెబ్బ కొట్టకుండా పిలవడు, దెబ్బ కొట్టే పిలుస్తాడు. సరి చేసేస్తాడు, అక్కడ సెటరేట్ చేసేస్తాడు. ఎందుకంటే ఆయన జాలి చూపెడతాడు, ప్రేమ చూపెడతాడు, స్నేహము చూపెడతాడు, అన్నీ చూపెట్టి కూడా నేను సెటరేట్ చేసేస్తాడు అక్కడ. అందుకే నువ్వు లెక్క లేకుండా ప్రవర్తిస్తే, గర్వంతో ప్రవర్తిస్తే, ఎందుకంటే భయంకరంగా దేవుడిని సరి చేసేస్తాడు అక్కడ. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ, మన దోషములు అణిచివేయడు, వారి పాపములన్నింటినీ సముద్రపు అగాధములు నువ్వు పడవేయదు. మనం చేసిన పాపాలు సముద్రం అగాధంలో పడివేస్తాడటండి. మనం చేసిన పాపాలు ఆయన మర్చిపోతాడు. ఆయన మర్చిపోకపోతే శిక్ష భయంకరంగా ఉంటుంది. అందుకు ఆయన మర్చిపోతాడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, నువ్వు పడవేద్దు. పూర్వకాలమున నీవు మా పితరుడైన అబ్రహాము యాకోబులకు ప్రమాణము చేసిన సత్యమును, ఎందుకంటే అబ్రహాం గారికి యాకోబు గారికి ప్రమాణం చేశాడు దేవుడు ఇక్కడ. ఎందుకంటే వారి పితరులు ప్రవక్తలు వాడు. ఎందుకంటే దేవుడు ఇచ్చిన ప్రవక్తలు వాడు. అప్పుడు అబ్రహాం గారికి బిడ్డల గురించి ఆలోచించలేదు ఆయన. తన భార్య ఇద్దరు కూడా ఆలోచించలేదు. కానీ అప్పుడు తర్వాత వృద్ధాప్యులకు వచ్చేటప్పటికి తన భార్యకు బిడ్డలు కావాలని అనుకుంది. అప్పుడు ఆవిడ అంటుంది, బిడ్డలను పెంచుకుందామా అండి అని చెప్పి. మనకు దేవుడు ఇప్పుడు వరకు ఇవ్వలేదు కదా అని చెప్పన్నప్పుడు, లేదు దేవుడిని అడిగితేనే కానీ మనం పెంచుకోకూడదు అని అప్పుడు దేవుడిని అడిగాడు. అయ్యా, మరి ఎంతవరకు నువ్వు బిడ్డలు ఇస్తావని అనుకున్నారు, కానీ నువ్వు ఇవ్వలేదు. మరి బిడ్డలు పెంచుకోవాలని అనుకుంటున్నాము అన్నారు. అయ్యో, దేవుడు ఒక్కసారి అదో రకంగా అయిపోయాడు. ఆయన ఇలా మాట్లాడుతున్నారు ఏంటి అబ్రహాం గారు? అబ్రహాం గారితో అంటాడు, అయ్యా అబ్రహాం గారు, ఆకాశ నక్షత్రాలు లెక్కించగలవా అని అడిగాడు. లెక్కించలేని ప్రభు అన్నాడు. అంత సంతానం నీకు ఇస్తానన్నాడు. ఇసుక రేణుని గుప్పుడు పట్టుకొని లెక్కించగలవా అన్నప్పుడు లెక్కించలేని ప్రభు అన్నాడు. అంత సంతానం నీకు ఇస్తానన్నాడు. ఎందుకంటే వాగ్దానం చేసిన దేవుడే అయినా. దేవుడు అబ్రహాం గారికి వాగ్దానం ఇచ్చాడు. అప్పుడు తన బిడ్డని ఇమ్మని అడిగాడు. ప్రతి ఒక్కరికి దేవుడు పరీక్షిస్తుంటాడు. పరీక్షించడం అంటే శోధించడం. ఆ శోధనలను జయించాలి, ఆ పరీక్షలను జయం పొందాలి. ఇక్కడ కూడా అబ్రహాం గారికి పరీక్ష పెట్టాడు. బిడ్డలతో ముద్దులాడుకుంటూ సంతోషంగా ఉన్నారు భార్యాభర్తలు ఇద్దరు. అలాంటప్పుడు దేవుడు అక్కడికి వచ్చి నీ బిడ్డను నాకు బలి చేయి అన్నప్పుడు ఎలా ఉంటుందండి? ఎందుకంటే వృద్ధాప్యులు ఇచ్చిన బిడ్డ ఇస్సాకు. అప్పుడు ఆయన అడుగుతున్నాడు, ఆ బిడ్డ నాకు ఇచ్చే. ఆయనతో కలిసి ఎందుకంటే తన బిడ్డలతో సంతోషంగా ఉన్నారు భార్యాభర్తలు ఇద్దరు కూడా. ఆ సమయంలో దేవుడు అడిగాడు, అలాగే ప్రభు ఇచ్చేస్తారన్నాడు. బొరియా కొండకు తీసుకొచ్చి బలిదానం చెయ్యన్నాడు. బొరియా కొండకు తీసుకొచ్చి బలిదానం చేయి. అలాగే ప్రభా. కానీ మగవాడు ఎలాగైనా భరించగలడు, కానీ ఆడది తల్లి భరించలేదు. ఎలాగ తన పక్కలో ఉన్న బిడ్డని తీసుకొని వెళ్ళాలి. ఆవిడ నిద్రలో ఉన్నది, లేచిందంటే ఎల్లనివ్వదు. ఎలాగో నెమ్మదిగా బిడ్డను తీసుకొని గాడిద మీద ఎక్కించుకొని వెనకాల వాళ్ళు వెనకాల ఎదుగుని
బొట్టులో తీసుకొని బయలుదేరాడు మరియమ్మడికి. 3 రోజులు ప్రయాణం. 3 రోజులు కూడా ఆయన బాధపడుతూనే ఉంటాడు. నా బిడ్డ చచ్చిపోతున్నాడు, నా బిడ్డ చచ్చిపోతున్నాడు, వృద్ధాప్యం ఇచ్చిన దేవుడు ఎందుకు చంపేస్తున్నాడు అన్న వేదనలో ఉండిపోతాడు అక్కడ ఈ 3 రోజులు కూడా. అలాగే నీకు శోధన పెడతాడు. అందుకంటున్నాడు, భర్త వల్లైనా, బిడ్డల వల్లైనా, భార్య వల్లనైనా, ఎవరి వల్లైనా నీకు శోధన వస్తుంది. అది జయించాలి. 3 రోజులు కూడా ఇంకా దగ్గరికి వచ్చేస్తున్నాడు మరియ కొండకి. అప్పుడు అనుకున్నాడు, నాకు ఇస్కరియోనంత సంతానాన్ని, ఆకాశ నక్షత్రాలంత సంతానాన్ని ఇస్తానన్న దేవుడు నా బిడ్డను ఎలా తీసుకుంటాడు? తీసుకోండి అని అనుకుని మరియ కొండకు వచ్చి పరివాళ్ళతో అంటున్నాడు, నా బిడ్డ నేను వెళ్ళి బలిదానం చేసి వస్తామన్నాడు. అదేంటి, బిడ్డనే కదా బలి చేయడానికి వెళ్తానంటున్నాడు ఈయన, మళ్ళీ బిడ్డ నేను వస్తానంటానేంటి అని ఆ పరివాళ్ళు అనుకుంటున్నారు. అక్కడ ఆ ధైర్యం అతనికి కలిగింది అక్కడికి వెళ్ళేటప్పటికి. అలాగే నీవు కూడా శోధన వచ్చినప్పుడు ప్రార్థన ఎక్కువ చేసుకుంటే దాన్ని జయించగలవు. శోధన జయించాలి. జయించినప్పుడే దేవుడు సంతోషపడతాడు. ఎందుకంటే కన్నీరు కారుస్తూ నీకు శోధన ఏడుస్తావు. ఆ ఏడుపే కావాలి. ఆ ఏడుపే దేవుడికి కావాలి. నువ్వెంత ఏడిస్తే అంత దేవుడు నీ పని పూర్తయిపోయినట్టు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, విరుడు నాకు కావాలి కానీ నీ పనుల పనులను గుర్తుంటున్నాడు దేవుడు ఇక్కడ. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు. అబ్రాహాము గారిని తీసుకెళ్తున్నప్పుడు కొడుకుతున్నాడు. కొండెక్కేటప్పుడు, నాయన కర్రాకత్తి ఉన్నది కానీ గొర్రె ఏది నాయన అని అడిగాడు. గొర్రె దేవుడే చూసుకుంటాడు, మనము కూడా దేవుడే చూసుకుంటాడు అని అనుకోవాలి. అందుకంటాడు, మనుషుల మీద ఆధారపడకు, దేవుని మీద ఆధారపడు. అప్పుడు కొండెక్కి చేతులు కాళ్ళు కట్టి బలిపెట్టి దాన్ని పడుకోబెట్టి కత్తి పైకెత్తి నరికేస్తున్నాడు అబ్రాహాము గారు. ఇంకా ఆలోచించలేదు. ఆగు అబ్రాహాము అన్నాడు, ఆగు, నీ ఒక్కగారు ఒక బిడ్డను కూడా నాకు వినదీయలేదు కాబట్టి నువ్వు విశ్వాసులకి తండ్రి అన్నాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ, నా బిడ్డలందరూ నీ బిడ్డలే అవుతారు. అలాగే అక్రమాలు నువ్వు తప్పు చేస్తావు, ఇప్పుడు నీతిమంతుడు అయ్యావు. ఇప్పుడు నువ్వు పరిశుద్ధుడివి, నీతిమంతుడు అయ్యావు. ఇప్పుడు చూసారా ఎంత గ్రేట్ దేవుడు ఇచ్చాడు అక్కడ. ఇక్కడ యాకోబు గురించి మాట్లాడుతున్నాడు. ఇస్సాకు కుమారుడు యాషోబు, యాకోబు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. అప్పుడు కాలంలో తల్లిదండ్రులు బిడ్డలను ఆస్వాదించేవాడు, చచ్చిపోతాను అని చెప్పి బిడ్డలను ఆస్వాదించేవారు. అప్పుడు తండ్రి చెప్తాడు, ఇస్సాకు నేను ఇక్కడ చనిపోయేలాగున్నాను. పెద్ద కొడుకుని ఇస్సాకు ప్రేమించాడు, చిన్న కొడుకుని తల్లి ప్రేమించింది రాహేలు. ఎందుకంటే తల్లిదండ్రులు అలా వేరువేరుగా ప్రేమించడం బాలేదు. తల్లిదండ్రులు ఇద్దరు కూడా బిడ్డలందరినీ సమానంగానే ప్రేమించాలి. ఆడపిల్లలను ఒకలాగా, మగపిల్లలను ఒకలాగా ప్రేమించకూడదు. అందరూ సమానమే. ఇప్పుడు మగవాడు విమానం డ్రైవ్ చేస్తే ఆడవాళ్ళు కూడా డ్రైవ్ చేస్తున్నారు. కార్ బస్సులు డ్రైవ్ చేస్తున్నారు. లారీలు డ్రైవ్ చేస్తున్నారు ఆడపిల్లలు. వాళ్ళకి ఏం తక్కువ? అందువల్ల తక్కువగా చూడకూడదు ఆడపిల్లలు. ఇప్పుడు మగపిల్లలు ఆడపిల్లలు సమానమే. పిల్లలు చేస్తుంటే ఆడపిల్లలు చేస్తున్నారు. ఇక్కడ తల్లిదండ్రులు ఇద్దరు, ఇస్సాకునేమో పెద్ద కొడుకు చూస్తాడు, చిన్న కొడుకునేమో రాహేలు తన భార్య చూస్తుంది. ఇద్దరు ఎందుకంటే ఏటాడుతాడు పెద్ద కొడుకు. తండ్రి అంటాడు, బాబు ఏట మాంసం వండి తీసుకురా, నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. అక్కడ ఏట మాంసం అంటే చాలా ఇష్టం ఇస్సాకుకి. అప్పుడు ఈ మాట ఆలకించింది తల్లి. ఆలకించి, బాబు 2 గొర్రె పిల్లలు, లేత పిల్లలు తీసుకురా అని చెప్పి అవి వండి పాపం వేటాడడానికి వెళ్ళిపోయాడు. తన తండ్రి చెప్పినట్టుగా పెద్ద కొడుకు. చిన్న కొడుక్కి అవి లేత గొర్రె పిల్లల్ని వండి తల్లి ఎందుకంటే తన కళ్ళు కనపడదు ఇస్సాకుకి. అందుకు పెద్ద కొడుకు బట్టలు తెలిసిపోతాడు, పిల్లల వాసన, బట్టల వాసన ఆ చెమట బట్టి తెలిసిపోతారు ఈ పిల్లలే. అందుకు ఆ పెద్ద కొడుకు సర్దేసుకో, ఈ భోజనం పట్టుకెళ్ళి మీ నాన్నగారికి పెట్టు అన్నది. పాపం ఏటాడడానికి వెళ్ళిపోతే ఎంత మోసం ఏంటది. అప్పుడు పట్టుకెళ్ళి భోజనం పెట్టి
అప్పుడు దగ్గరకు వచ్చిన తర్వాత డౌట్ వచ్చింది పాపం ఇస్సాకి. అప్పుడు బట్టల వాసన చూసేటప్పటికి పెద్ద కొడుకు బట్టలు, నా పెద్ద కొడుకే వచ్చాడని ఆశీర్వదించేస్తాడు. అప్పుడు ఏటాడికి వచ్చి వండు పెట్టి నాయనాన్ని భోంచేసి నన్ను ఆశీర్వదించమని అడుగుతాడు. అయ్యో నాయన, ఇందాకే నువ్వు వచ్చావు అని అనుకున్నాను, నేను ఆశీర్వాదాలు అన్నీ ఇచ్చేశాను, నా దగ్గర ఇంకా ఎందుకంటే ఆశీర్వాదాలు లేవు, అన్నీ శాపాలే ఉన్నాయన్నాడు. ఏడుస్తాడు పాపం పెద్ద కొడుకు. అయితే శాపాలే నాకు ఈయన అంటాడు. అప్పుడు ఆ శాపాలు ఇస్తాడు పాపం. ఎందుకంటే తల్లి అలా మోసం చేయకూడదు, అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. అప్పుడు పెద్ద కొడుకు ఎక్కడైతే చిన్న కొడుకుని కొట్టి చంపేస్తాడేమోనని మేనమామింటికి పంపించేస్తాడు యాకోబు. అప్పుడు యాకోబు మేనమామింటికి బయలుదేరినప్పుడు మధ్యదారిలోకి వెళ్ళేటప్పుడు చీకటి పడిపోతుంది. ఒక తోటలోకి వెళ్ళి తల కింద రాయి పెట్టుకొని నిద్రపోతాడు. మధ్యరాత్రి 2 గంటలకి దేవుడు దర్శనం చూపెడుతున్నాడు. ప్రవక్త కదా యాకోబు, ఎందుకంటే అతను మోసగాడే అవ్వచ్చు, అది పైనే ఉంటుంది, కానీ వ్యభిచారం అది లోపల ఉంటుంది. అందువలన యాకోబుని క్షమించేస్తాడు దేవుడు అక్కడ. అప్పుడు దర్శనం చూపెడుతున్నాడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆ దర్శనము ఆకాశానికి భూమికి నిచ్చెన వేసుకొని దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. అమ్మో, ఇది దేవుని గమని అని గబాలు లేచిపోతాడు యాకోబు. లేచి గబగబా రాయితో తగ్గేస్తాడు పునాది రాయి. ఇది దేవుని గమని అని చెప్పి పునాది రాయి వేసేస్తాడు తల కింద ఉన్న రాయి. అక్కడే ఆ పునాది పెట్టి సొలొమోను మహారాజు ఆలయాన్ని కడతాడు. 46 సంవత్సరాలు ఆలయాన్ని కడతాడు. బంగారంతో వెండితో పాలరాజుతో కడతాడు. 2 ప్రవక్తలు కడతారు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. యాకోబు మామగారింట్లో ఉండిపోతాడు. 2 భార్యలు, ఎందుకంటే అలా మామగారికి 2 కూతుళ్ళు ఉంటారు. చిన్నదాన్ని ప్రేమిస్తే అంటాడు మామ, మరి పెద్దదాన్ని పెళ్ళి అవ్వకుండా చిన్నదాన్ని పెళ్ళిలా చేస్తానయ్యా, అందుకు పెద్దదాన్ని కూడా నువ్వే చేసేసుకొని చిన్నదాన్ని కూడా నువ్వే చేసేసుకొని చెప్తాడు అక్కడ. ఆ తర్వాత 2 దాసులు, 4కి 12 మంది సంతానం. అప్పుడు దేవుడు అంటాడు, నువ్వు ఇక్కడే ఉండిపోతావా, రావాలి సొంత గ్రామానికి అని అడుగుతాడు దేవుడు అక్కడ. వస్తాను ప్రభు అన్నాడు. బయలుదేరి నీ సొంత గ్రామానికి బయలుదేరి అన్నాడు అక్కడ. గొర్రెల్ని మేకల్ని పట్టుకొని బయలుదేరుతాడు. సగం దూరం వెళ్ళేటప్పటికల్లా చిన్న భార్య చనిపోతుంది. యోసేపుని బెన్యామీనుని కంటుంది. ఎందుకంటే శాపానికి గురైపోతుంది తన భర్తకి. సేవకుడు కదా ఆయన, తన మామగారు వచ్చి నా బంగారు విగ్రహాలు తీసుకొచ్చేసారు నా కూతుళ్ళు, ఆ బంగారు విగ్రహాలు ఇచ్చామని చెప్పమ్మా, అల్లుడు గారితో అంటాడు. వాడికి అసలే కోపంగా ఉంది మామగారి మీద. ఎవరు తీసారో బంగారు విగ్రహాలు, వారు చచ్చిపోతారు అన్నాడు అక్కడ. ప్రవక్త మాట్లాడితే జరిగిపోతుంది అక్కడ. అందుకే జాగ్రత్తగా మాట్లాడాలి సేవకుడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆవిడ బెంజమిన్ని కనేసేసి చనిపోతాడు తోవలోనే. అప్పుడు ఈ తగ్గిన 3 భార్యలది, ఈ మేకల్ని గొర్రెల్ని గాడిదల్ని సమస్తాన్ని కూడా ఒట్టెల్ని అప్పుడు పనివాళ్ళని ఇచ్చి సొంత గ్రామాన్ని తీసుకెళ్ళమని చెప్పి ఆ రోజు అక్కడ ఉండిపోతాడు. ఎందుకంటే దేవుడితో పెరిగిలాడాలి కదా, దేవుడు అతను తప్పును క్షమించాలి కదా. అందుకు ఒక్కడే మిగిలిపోతాడు అక్కడ. ఆ రాత్రి దేవుడు అతనితో పెరిగిలాడుతాడు. ఏ మానవుడు కూడా దేవుడితో పెరిగిలాడినవాడు బ్రతకలేదు. యాకోబు ఒక్కడే పెరిగిలాడి తెల్లవారు 3 గంటలకి దేవుడు వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్నప్పుడు తుంటికేళ్ళ మీద తన్నుతాడు యాకోబుకి. తుంటికేళ్ళ మీద తన్నడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే అతను సరిచేయాలి కదా, సరిచేయాలి అతన్ని. ఎందుకంటే మోసగాడితనాన్ని తీసివేయాలి, అది సేవకులకు ఉండకూడదు. అందుకని తీసివేయడానికి అతను తుంటికేళ్ళ మీద తన్నేటప్పటికి గజ్జ ఉడికిపోతాడు యాకోబు. అది దాటి వెళ్ళిపోతున్నాడు దేవుడు. గేటు దగ్గరికి వెళ్ళిపోయేటప్పటికల్లా అప్పుడు గబాలు యాకోబుని కాళ్ళు పట్టుకుంటాడు. అంత బాధలో కూడా కాళ్ళు పట్టుకొని నన్ను క్షమించవా ప్రభు అన్నాడు అక్కడ. నాకు ఆశీర్వదించాయో,
నన్ను ఆశ్రదించుకుంటూ వెళ్తున్నావేంటి? ఆశ్రదించి వెళ్ళావు, మరి నువ్వు అలా అనగలుగుతున్నావా? ప్రభా నన్ను ఆశ్రదిస్తున్నావా? నన్ను ప్రేమిస్తున్నావా? నన్ను ఆదరిస్తున్నావా అని అడుగుతున్నావా? అడగాలి కదా. నువ్వు ధైర్యంగా అడగాలి. ఎందుకంటే నువ్వు దేవుల్లో ఉన్న రోజున నువ్వు ధైర్యంగా అడుగుతావు. నాకెందుకు ఈ కష్టం వచ్చింది, ఈ బాధ వచ్చింది, నువ్వు తీర్చగలవు, నువ్వు తీరుస్తావు అన్న ధైర్యంతో అడగాలి. యాకోబు అడుగుతున్నాడు, నన్ను ఆశ్రదించుకుంటే వెళ్ళిపోతున్నావేంటి? ఆశ్రదించి వెళ్ళావు. అప్పుడు ఆయన, ఈ దినం నుంచి నువ్వు మోసగాడువైనా యాకోబు కాదు, ఇశ్రాయేలువే. నువ్వు ఇశ్రాయేలువే అంటే ఇశ్రాయేలు జనాంగానంతటికి కూడా ఆయనే యజమానుడు. ఎందుకంటే యెహోవా దేవుని గుండెలో నిద్రపోతున్నవాడు తను యెహోవా దేవుని క్రియేటములో 12 గోత్రముల వారు స్టార్స్గా ఉన్నారు. 12 గోత్రముల వారు స్టార్స్గా ఉన్నారు. అంత గొప్ప ఆధిపత్యాన్ని దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. అక్కడ మనం ఎంతవరకు ఆధిపత్యాన్ని తీసుకుంటున్నాం? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, అదే చెప్తున్నాడు ఇక్కడ. పూర్వకాలంలో నువ్వు మా పితరుడైన అబ్రహాము యాకోబులకు ప్రమాణం చేసిన సత్యములు కనికరములు నువ్వు అనుగ్రహించు. అపోస్తుల కార్యము పత్రిక చాలమ్మా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే సౌలును పౌలుగా చేసిన దేవుడు ఆయన మనల్ని కూడా అలాగే చేస్తాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. సౌలు ఇంకను ప్రభు యొక్క సృష్టిని బెదిరించుటయు అత్యచేయుటను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని ఎదుకు వెళ్ళి, ఈ మార్గమందు పురుషులైనను స్త్రీలైన కనుకొని వారిని బంధించి యెరూషలేముకు తీసుకుని వచ్చటకు దమస్కాలో సమాజం వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. ఎందుకంటే సౌలు దేవుని బిడ్డల్ని చంపేస్తున్నాడు. దేవుడి పేరు ఎత్తి దేశాలు చంపేస్తున్నాడు. వాళ్ళని పట్టుకొని హింసిస్తున్నాడు. చాలా భయంకరంగా ప్రవర్తిస్తున్నాడు. వాళ్ళు ఏడుస్తున్నారు, ప్రభా మరి సౌలుని సరైన మార్గంలో పెట్టవా, శిక్షించవా అని ప్రార్థిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా, దేవుని బిడ్డలందరూ. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా ఒక సమయము సందర్భాన్ని చూసే దేవుడు చేస్తాడు. మళ్ళాగా గవాల్ని ఇది చేసేస్తాను అండు, అది చేస్తాను అండు. ఒక సమయం రావాలి, అది భయంకరమైన సమయం వస్తున్నది. ఇక్కడ కూడా దమస్కాకు వెళ్తున్నాను, అక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపడానికి వెళ్తున్నాను అని చెప్పి పత్రికలు అని చెప్పి అడిగి తీసుకొని బయలుదేరాడు. సరిగ్గా దమస్కా దగ్గరికి వచ్చేటప్పుడు కల్లా సౌలా సహోదర అనేటప్పుడు కల్లా గుర్రం మీద వస్తున్నాడేమో, గిరగిరగర తిరిగి నేల మీద పడి కొట్టుకుంటాడు. వచ్చిన వాళ్ళు ఆయన కూడా కిందకి నేలకేసి కొడతాడు దేవుడు. ఎవరు నువ్వు అని అడుగుతాడు ఇక్కడ సౌలు. నువ్వు హింసిస్తున్నావు కదా, యేసును నేనే, నన్నే నువ్వు బాధ పెడుతున్నావు. ఎందుకంటే నువ్వు అనుకుంటున్నావు వీళ్ళందరినీ హింసిస్తే నాకు గొప్ప పేరు వస్తుంది, ఘనత వస్తుంది అనుకుంటున్నావు, కానీ అది రాదు. గొప్ప వెలుగు వస్తుంది. వెలుగు వచ్చి గిరిగిరా తిప్పి నేలకేసి కొడతాడు. అప్పుడు కొట్టేటప్పుడు కల్లా పాపం వెనకాతున్న వారు లేచి నిలబడతారు. ఇద్దరు వాళ్ళకి ఎవరు మనుషులు కనబడలేదు, మౌనంగా నిలబడ్డారు. అప్పుడు ఇతను లేవలేకపోయాడు, కళ్ళు మూతలు పడిపోయి కళ్ళు మూసేశాడు. కొవ్వెక్కి కొట్టుకుంటే కళ్ళు మూతలు వేసేస్తాడు దేవుడి దగ్గర. దేవుడి దగ్గర అలా ప్రవర్తించకూడదు.
అప్పుడు అతను లెగదీశారు, వచ్చి లెగదీసి దమస్కాకు తీసుకొస్తారు. ఒక ఇంట్లో పెడతారు అతన్ని. పెట్టినప్పుడు అప్పుడు 3 రోజులు భోజనం ఉండదు అతనికి. కళ్ళు మూతలు పడి ఉంటాయి. అప్పుడు ఎందుకంటే అప్పటికే అతని హృదయంలో దేవుడు దూరి పశ్చాత్తాపాన్ని కలిగించి ఏడవడం మొదలుపెట్టాడు. ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ మనం అనుకోవచ్చు, ఎందుకంటే బైబిల్లో ఏమున్నది, ఆయన ప్రార్థన చేస్తున్నాడు అని చెప్తున్నాడు దేవుడు. అక్కడ ఇంత దుర్మార్గుడు ఎలా ప్రార్థన చేస్తాడు అని అనుకోవచ్చు. కానీ ఆ నిమిషంలో మార్చేస్తాడు ఆయన ప్రతి మనిషిని కూడా. పశ్చాత్తాపం కలిగించాడు. పశ్చాత్తాపం కలిగించి అప్పుడు ఏడుస్తున్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు. తన శిష్యుడు అందుకంటున్నాడు, దమస్కాలో అననీయ అని ఒక శిష్యుడు ఉన్నాడు. అననీయ అని ఒక శిష్యుడు ఉన్నాడు. అప్పుడు ప్రభు దర్శనమందు అననీయ అని అతను పిలవగా దేవుడు పిలిచాడు. అననీయ దర్శనంలోనే పిలిచాడు. అతడు, ప్రభు ఇదిగో నేను ఉన్నాను, నేను ఇక్కడే ఉన్నాను, చెప్పండి అన్నాడు. అందుకు ప్రభు, నీవు లేచి తిన్నదనబడిన వీధికి వెళ్ళి యోధా అని వాని ఇంట తారసవాడైన సౌలు అని వాని కొరకు విచారించము, ఇదిగో అతడు ప్రార్థన చేయించున్నాడు. నువ్వు వెళ్ళు, తారసవాడని వీధిలోకి వెళ్ళి అక్కడ వెళ్ళి కనుక్కో, ఏ ఇంట్లో ఉన్నాడో నీకు తెలుస్తుంది. అక్కడికి వెళ్ళి ఆయనకి ప్రార్థన చెయ్యన్నాడు. తారసవాడైన సౌలు అని వాని కొరకు విచారించము, ఇదిగో అతడు ప్రార్థన చేయించున్నాడు. ఎందుకంటే సౌలు ప్రార్థన చేస్తున్నాడు. అతడు అన్నయ్య అని ఒక మనుషుడు లోపలికి వచ్చి తను దృష్టి పొందినట్లు తల మీద చేతుల నుంచి చూచి ఉన్నాడని చెప్పాను. సౌలుకి దర్శనం వస్తుంది. దేవుడు దర్శనం చూపించాడు. సౌలు తల మీద చేయి వేసి ప్రార్థన చేస్తున్నట్లుగా, అననీయ వచ్చి ప్రార్థన చేస్తున్నట్లుగా దర్శనం వస్తుంది. దేవుడు మనకు అలాగే చూపెడతాడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. సర్వ సృష్టికర్త, సర్వోన్నత దేవుడు అయినా అంటే ఈ మాట మీకు చెప్తున్నాను, జరిగిందే చెప్తున్నాను మీకు. మన శ్రీలికోటం జరుగుతూ ఉంది. జరుగుతున్నప్పుడు మన పాస్టర్ గారు వాళ్ళు వాక్యం చెప్పాను. నేనే శుక్రవారం ఆదివారం చెప్తున్నాను కదా, ఆ పిల్లలు చెప్పేసుకుంటారు వాక్యం అని చెప్పేసేసి నేను చెప్పడం మానివేశాను. కూడా రోజు మానివేసేటప్పటికల్లా దేవుడు మాట్లాడుతున్నాడు నాతో. నేను చర్చిలోకి వెళ్ళి డమ్మీలా కూర్చుంటున్నావా అని అడిగాడు. చర్చిలోకి వెళ్ళి డమ్మీలా కూర్చుంటున్నావా, ఇలా వట్టవా సూర్తురవట్టవా? లేదు ప్రభా. అలాంటప్పుడు ఇంట్లోనే కూర్చోవచ్చు కదా, చర్చిలోకి ఎందుకు కూర్చోవాలి? నువ్వు వాక్యం చెప్తేనే కదా. అందు గురించే నేను మళ్ళీ వాళ్ళని అడిగి, పిల్లల్ని అడిగి ఒక అరగంట సేపు వాక్యం చెప్తున్నాను. తర్వాత వాళ్ళని ఇస్తున్నాను ఇక్కడ. అందువలన ఇక్కడ సౌలుని అననీయ ఎలా చెప్పాడో అదే మాట ప్రతి ఒక్కరికి మాట్లాడతాడు దేవుడు, జవాబు చెప్తాడు ఇక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు? అందుకు అననీయ, ప్రభా, ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గురించి అనేకుల వలన వింటిని. అనేకుల వలన నేను విన్నాను. ఎందుకంటే ఆయన మంచివాడు కాదు, దేవుని బిడ్డలను చంపేస్తున్నాడు అని చెప్పి దేవుడితో అంటున్నాడు. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయవారందరినీ బంధించుటకు అతను ప్రధాన యాజకుల వల్ల అధికారము పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చాను. దేవుడికి చాడీ చెప్పకూడదు కదా, మరి దేవుడికి అంతా తెలుసు కదా. ఆయన తెలిసే కదా ఈయన్ని సౌలుని పట్టుకొచ్చి ఇక్కడ అప్పగించాడు ఇక్కడ. అప్పుడు దేవుడు అంటున్నాడు, అందుకు ప్రభు, నీవు వెళ్ళమా అని నేను కసిరాడు. వెళ్ళు, నువ్వు చెప్పిన దాటి చాలే, నేను చెప్తున్నాను కదా, వెళ్ళు అన్నాడు. నువ్వు వెళ్ళము, అన్యజనులే జనం, రాజులే జనం, ఇశ్రాయేలులే జనం నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమే ఉన్నాడు. అందుకని మళ్ళీ ఏమంటున్నాడు ఇక్కడ, సాధనమే ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవించవలనో నేను ఎదురు చూపించగలను. నా గురించి
నా బిడ్డలు ఎప్పుడైతే చెప్పి కొట్టి అన్నీ చేశాడు కదా, అందువల్ల నువ్వు అదే చెప్తున్నావు నాకు. అందువల్ల ఇశ్రాయేలు జనాంగానికి రాజులు ఏంట, ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళు ఎదురుగుంటే కూడా ఇతను వాక్యం చెప్తాడు. ఎందుకంటే నరకం అనిపిస్తాడు, శ్రమలు అనుభవింపులా చేస్తాను. నేను ఎంత కష్టం అనిపించాలో అంత కష్టము అనుభవిస్తాను. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే సేవకులకి సౌలు అంటాడు, ప్రభా మరి ఈ ముళ్ళు నాలోంచి తీసివేయవా అని అంటాడు. నా కృప నీకు చాలును, ముళ్ళు మాత్రం తీయనంటాడు. అలాగే నాకు కాలు గురించి కూడా అది తీయడు దేవుడు. ఆ ముళ్ళు అలాగే ఉంటుంది. దేవుని సేవకులకి ఒక ముళ్ళు అలాగే ఉంటుంది. ఆ ముళ్ళు తీయడం కష్టమైపోతుంది. అక్కడ దేవుడు ఏమన్నాడు సౌలుని, నా ముళ్ళు తీయవా ప్రభు అన్నప్పుడు, నీ ముళ్ళు తీయను, నా కృప నీకు చాలును. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. సువార్త చదవండి. చాలు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఇక్కడ దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడో, మనుషులు ఎలా ప్రేమిస్తున్నాడో దేవుడు ఈ వాక్యం ద్వారా చెప్తున్నాడు. మరి తల్లిదండ్రుల బిడ్డలను ఎలా ప్రేమిస్తున్నారో, అలాగే దేవుడు కూడా మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడో అర్థం చేసుకోవాలని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. ఒక ధనవంతుడికి 2 కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు తన తండ్రి వ్యవసాయంలో పాలు పంపులు పంచుకొని చేసుకుంటున్నాడు. కానీ చిన్నవాడిని చదివిస్తున్నప్పుడు వాడు డిగ్రీలోకి వచ్చేటప్పటికల్లా హీరోలు అనుకున్నాడు. అక్కడ అనుకోని అన్నల వాటిలో వచ్చేసాయి. అన్యాల వాటిలో వచ్చేసి ఫ్రెండ్స్ ఎక్కువైపోయి, ఎందుకంటే పోకట్ మనీ సరిపోవట్లేదు. తల్లిదండ్రులు పోకట్ మనీ ఇస్తారు పిల్లలకి. ఆ పోకట్ మనీ సరిపోక నా ఆస్తి నాకు పంచిపెట్టన్నాడు తండ్రికి వచ్చి. ఫ్రెండ్స్ చెప్పారు, నీ ఆస్తిలో తీసుకో అని చెప్పి, ఒరే పాకెట్ మనీ ఇంకా ఎక్కువ ఇస్తాను, ఆస్తిని అడగకు అన్నాడు. అక్కడ లేదు, నా ఆస్తి నాకు ఇస్తేనే కానీ నాకు కుదరదు, లేకపోతే నేను చచ్చిపోతాను. అదొక పెద్ద జబ్బు అయిపోయింది. ఆ మాటకు పాపం ఆ తండ్రి కనికరపడి ఆస్తిలో అంతా కూడా ఇచ్చేస్తాడు. ఫ్రెండ్స్తో కలిసి బొంబాయి పట్టణం వెళ్ళి అక్కడ పెద్ద బట్టలు దిగి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తారు. డబ్బంతా కలిగిపోతుంది. ఆఖరికి వడ్లకు కట్టడానికే డబ్బు మిగిలింది. అప్పుడు ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయారు. బెల్లం ఉంటే సీమల దగ్గర, బెల్లం దగ్గర సీమలు ఎలా వస్తాయో అలాగే ఫ్రెండ్స్ కూడా అలాగే ఉంటారు. అది మన పిల్లలు తెలుసుకోలేరు. అందువల్ల వాళ్ళందరూ వెళ్ళిపోతారు, వాడు ఒక్కడే మిగులుతారు. వాటికి డబ్బు కట్టేస్తాడు. పాపం చాలా ఆగ్రహంతో ఉంటాడు. బెట్కా పెట్టే 10 మంది పనివాళ్ళు వచ్చేవారు అక్కడ ఇంటి దగ్గర. ఇక్కడ ఎవరు వస్తారు? ఆకలి ఇస్తుంది కానీ అది ఏం చేయాలో తెలియక తిరుగుతున్నాడు అక్కడ. అప్పుడు పంతులు మేపుతున్న ఒక ఆయన దగ్గర వెళ్ళి, నేను పంతులు మేపుతాను, నాకు భోజనం పెడతావా అని అడిగారు. అలాగే పెడతానన్నాడు. కానీ ఆ పంతులు పొట్టు తినేస్తున్నప్పుడు అతను కొట్టి తరిమేస్తాడు, పో ఇక్కడి నుంచి అని. ఆ పుట్టు కూడా తినవలేదు అక్కడ. అంటే మన జీవితం అలా ఉంటుంది. మనం తల్లిదండ్రులకి వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు, దేవుడికి వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు మన జీవితం అలా అయిపోతుంది. అప్పుడు రాత్రి ఎంత దూరం వెళ్ళి ఏడుస్తాడు, మోకాళ్ళ మీద తలపెట్టుకొని, అయ్యా నా తండ్రికి నా దేవుడికి ఎంతో వ్యతిరేకంగా నేను తప్పు చేశాను, పాపం చేశాను. నా తండ్రి దగ్గర ఎంతోమంది పనివారు కడుపు నిండా తింటున్నాను, నేను ఏది ఇక్కడ బాధపడిపోతున్నాను, నేను వెళ్ళిపోతాను నా తండ్రి దగ్గరికి. పరిగెట్టుకుని వచ్చేస్తున్నాడు. చిరిగిపోయిన బట్టలతో భయంకరంగా పరిగెట్టు వస్తున్నప్పుడు కొడుకు వెళ్ళిన దగ్గర నుంచి ఆ తండ్రి సరైన భోజనం చేయలేదు, బెంగ పెట్టేసుకున్నాడు. ఎందుకంటే బిడ్డల గురించి తెలుసు తల్లిదండ్రులకి, వాళ్ళ ప్రవర్తన గురించి తెలుసు. పెద్దవాడిలా ఉంటాడు,
చిన్నవాడు ఇలా ఉంటాడు, మా అమ్మ ఇలా ఉంటుంది అని తెలిసిపోతుంది దానికి. అందుకు ఆయన తెలుసు డబ్బంతా అయిపోయి ఉంటుంది, వాడు ఎలా ఉన్నాడో ఏంటో అని. బాధపడి భోజనం కూడా సరిగ్గా తినలేకపోతున్నాడు ఆయన. దూరం నుంచి కొడుకుని చూసి పరిగెట్టుకుని వెళ్ళి అతని మీద మెడ మీద పడి కన్నీటి కచ్చాడు ఆ బిడ్డను పట్టుకొని. అప్పుడు కొడుకు కూడా పశ్చాత్తాపం తెలుస్తూ ఆయన కాళ్ళు పట్టుకొని, నాయనా నీకును దేవునికి వ్యతిరేకంగా నేను తప్పు చేశాను, నన్ను క్షమించు. ఇక నేను కుమారుడిగా అనిపించుకోవడానికి రాలేదు. నీ దగ్గర పనివాళ్ళు చాలామంది ఉన్నారు, నన్ను ఒక పనివాడిగా పెట్టుకో. నేను కొడుకుని ఇంట్లోకి రావడానికి కూడా నాకు అధికారం లేదు అనేటప్పటికీ పట్టుకొని కొడుకుని ఏడుస్తాడు. ఎందుకంటే మారు మనసు పొందాడు, పశ్చాత్తాపడ్డాడు, అందుకు ఏడుస్తున్నాడు అక్కడ. అప్పుడు పనివాళ్ళని పిలిచి, అప్పుడు ఎందుకంటే ఆ తండ్రి అంత ఏడ్చినప్పుడు మన దేవుడు ఎంత ఏడుస్తున్నాడు మన గురించి. మనం ఎంతవరకు పశ్చాత్తాపడుతున్నాం, ఎంతవరకు మన కన్నీరు కారుస్తున్నాం, ఎంతవరకు మన దేవుడు ఎంత ఏడుస్తున్నాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. మన దేవుడికి మన ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులకి ఉన్న తారతమ్యం చూపెడుతున్నాడు అక్కడ. ఆ కన్న తండ్రి అంత ఏడిస్తే మన పరలోకపు తండ్రి అంత ఏడుస్తున్నాడు. అందుకే అంటున్నాడు, ఎందుకంటే లూసిఫర్ నరకాన్ని చేశాడు కదా. చాలామంది దేవుళ్ళు లేక చనిపోతూ నరకానికి వెళ్ళిపోతున్నారు. అప్పుడు దేవుడు ఎంతో ఏడుస్తున్నాడు, నా బిడ్డలు ఎందుకు నరకానికి వెళ్ళిపోతున్నారు, మారు మనసు పొందలేకపోతున్నారు, పశ్చాత్తాపడలేకపోతున్నారని ఏడుస్తున్నాడు అక్కడ. అప్పుడు తండ్రి కొత్త బట్టలు తీసుకొచ్చి చేయమన్నాడు. వెంటనే అక్కడే చేతి కొంగరం పెట్టి కొత్త చెప్పులు తొలగించమన్నాడు. ఎందుకంటే వికారవాడిలాగా వచ్చాడు కదా, అందుకు ఆ తండ్రి చూడలేకపోతున్నాడు అక్కడ. అప్పుడు పెద్ద కుమారుడు వస్తున్నాడు పొలంలో వచ్చి. అప్పుడు చెప్పాడు, కొవ్వుని దూడను వదిలించండి అని చెప్పి మనం తిని ఆనందిద్దాం, నా బిడ్డ చనిపోయి బ్రతికి వచ్చాడు అని చెప్పనేటప్పుడు గల పెద్ద కొడుకు వస్తున్నాడు. వాయిద్యాలు, ఎందుకంటే పాటలు కచేరీలు మొదలయ్యాయి ఇంట్లోని. అప్పుడు అనుకుంటాడు, ఏంటి నేను వెళ్ళినప్పుడు ఏమీ లేవు, ఇప్పుడు ఎలా వచ్చాయని ఒక పనివాడిని పిలిచి, ఏంటయ్యా ఇదంతా అన్నప్పుడు నీ తమ్ముడు వచ్చాడు, అందుకే మీ నాన్నగారు ఈ వాయిద్యాలు ఇవన్నీ కొమ్ముడి తోటను వధించారు అని చెప్పాడు అక్కడ. అప్పుడు బాధ కలిగింది పాపం పెద్దోడికి. అప్పుడు బయటే ఉండిపోయాడు. అప్పుడు తండ్రి నీకు బయటే ఉండిపోయాడంటే తండ్రి వచ్చాడు. తండ్రి వచ్చి ఇచ్చాడు, బాబు రారా, నీ తమ్ముడు చచ్చిపోయి బతికాడు, అందుకే ఇవన్నీ ఏర్పాట్లు చేశాను, నువ్వేమని కోవద్దన్నప్పుడు, అలా కాదు నాన్నగారు, వాడు చెడు స్నేహితులతో వాడు వెళ్ళిపోయిన వాడికి మళ్ళీ ఇవన్నీ చేస్తున్నారు, మరి నిన్నే అంటి పెట్టుకుని ఉన్నాను కదా, నేను అంటి పెట్టుకొని ఎంతకాలం నీతోటే ఉన్నప్పుడు మరి నాకు ఒక మేకపిల్ల నా ఫ్రెండ్స్తో తినమని చెప్పలేదే, వాడి కొబ్బరితోడు ఇచ్చావు నువ్వు, మరి ఒక మేకపిల్లను కూడా నాకు ఇవ్వలేదు నా ఫ్రెండ్స్తో తినమని చెప్పి, ఎందుకు? అప్పుడు తండ్రి అంటున్నాడు, వాడికి ఏమీ మనం ఇవ్వద్దు, ఈ ఆస్తి అంతా నీదే, వాడు మన ఇంట్లో భోజనం తింటాడు అంతవరకే, వాడికి ఏమీ లేదు, అంతా పట్టుకెళ్ళిపోయి ఇచ్చేసేసాడు కదా, అందువల్ల రేపు బాధపడుతూ ఈ ఆస్తి అంతా నీదేరా. అందువల్ల ఏంటంటే దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు, ఆదరిస్తున్నాడు. అందువల్ల మనం ఎక్కువ కన్నీటి కార్చి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు మనకు దేవుడు అందిస్తాడు. దేవుని పరిస్థితి గురించి కానీ పిల్లలందరికీ కూడా వందనాలమ్మా, కరెంట్ తెచ్చిచ్చారు కాబట్టి